పశ్చిమాసియాలో యుద్ధం నెల రోజులుగా నడుస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు వలుతుందో, అసలు ఉన్నవాళ్ళు తమ ప్రాణాలు ఎలా రక్షిస్తారు? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. పశ్చిమాసియాలో యుద్ధం నెల రోజులుగా నడుస్తుంది. పశ్చిమాసియాలో పరిస్థితులు చాలా భీకరంగా ఉన్నాయి. నెల రోజులుగా ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు వలుతుందో, ఎక్కడ ఏడ డ్రోన్ వెళ్తుందో, ఎక్కడ ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితుల్లో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయం గుప్పిట్లు బతుకుతారు. నిజంగా ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే అసలు ఉన్నవాళ్ళు తమ ప్రాణాలు ఎలా రక్షించుకుంటున్నారు? అసలు ఉన్నవాళ్ళు ఎలా బతుకుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అసలు వాళ్ళ రక్షణకు ఇలాంటి చర్యలు ఉన్నాయి. ఇవి మనం తెలుసుకున్నట్లయితే ఇరాన్లో, ముఖ్యంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా ఇస్తున్నటువంటి బాంబు దాడులు ఏదైతే ఉందో, బాంబుల వర్షం ఏదైతే ఉందో, ఆ బాంబుల వర్షం నుంచి రక్షించుకోవడం కోసం ఇరాన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇరాన్ ప్రభుత్వంకి యుద్ధం ఇప్పుడే కొత్త కాదు, 91లో కూడా యుద్ధాన్ని ఎదుర్కొంది. మరి అలాంటి యుద్ధం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి యుద్ధం వచ్చినప్పుడు మన ప్రజలను ఎలా రక్షించుకోవాలి? అలాంటి యుద్ధం వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి? ఈ ఆలోచన చేసి 1992లో ఇరాన్ ప్రభుత్వం అక్కడ బంకర్లను ఏర్పాటు చేసింది. ఆ బంకర్లను మమూన్ అంటారు. ఆ మమూన్ ఏదైతే ఉన్నాయో ఆ బంకర్లు కాంక్రీట్తోనే ఏర్పాటు చేస్తారు. ఉక్కుతోటి వెంటిలేటర్లు ఉంటాయి. అలా పకడ్బందీగా వేస్తే ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బంకర్లు ఏవైతే ఉన్నాయో ఆ బంకర్ల పైన బాంబులు పడినా తీవ్రత తక్కువ ఉంటుంది. మొత్తమే తగ్గదని కాదు, తీవ్రత తక్కువ ఉంటుంది. నిజానికి మొన్న జరిగినటువంటి బాంబుల్లో అక్కడ దేశ అధ్యక్షుడు కూడా బంకర్లో ఉన్నప్పటికీ చనిపోయాడు. అతను ఉన్న ప్లేస్లో చాలా పెద్ద బాంబు వేసారు కాబట్టి అక్కడ చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు వాళ్ళను ఆ బాంబుల నుంచి కాపాడడం కోసం, ఆ బాంబుల నుంచి వీళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం అక్కడ మమూన్ అనేటువంటి బంకర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బంకర్లలోనే వీళ్ళు ఉంటారు. సాధారణంగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడే ఒక బంకరు కూడా కట్టుకోవడం జరుగుతుంది. ఆ బంకర్ ఏదైతే ఉందో ఆ బంకర్ను పడక గదిగానో లేకపోతే ఆఫీస్ గానో ఉపయోగించుకుంటారు యుద్ధం లేని సమయంలో. యుద్ధం ఉన్నటువంటి సమయంలో వాళ్ళ జీవితం అంతా ఆ యుద్ధం నడిచినన్ని రోజులు ఆ బంకర్లోనే ఉంటారు. మరి ఇళ్లలో బంకర్లు ఉన్నాయి. ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు పైన యుద్ధం జరిగే పరిస్థితి వస్తే వాళ్ళని ఎలా రక్షించాలి? అందుకే రోడ్ల పొంటి కూడా వాళ్ళకు బంకర్లు ఏర్పాటు చేయాలి. 90 సెకండ్ల లోపు, 15 నుంచి 90 సెకండ్ల లోపు సైరన్ మోగితే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ దగ్గరలో ఉన్న బంకర్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మరి వాళ్ళకి తిండి ఎలా, వాళ్ళకి నిత్యావసరాలు ఎలా అంటే, నిజానికి బంకర్లలో 3 రోజులకు సరిపడేటువంటి నీళ్లు కానీ, నిత్యావసరాలు కానీ, తిండి కానీ ఏదైనా సమకూర్చడం జరుగుతుంది. అలా బంకర్లలో వాళ్ళు దాచుకుంటారు. నిజానికి నెల రోజుల సంది యుద్ధం జరుగుతుంటే ఈ బంకర్లలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే మానసికంగా ఒత్తిడికి గురవుతుంది. వాళ్ళకి అసలు సంతోషం లేదు, వాళ్ళకు ఉల్లాసం లేదు, ప్రశాంతత లేదు. వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ బర్త్డేనో లేకపోతే ఇంకేదన్నా వస్తే జరుపుకోవాలన్నా కానీ ఆ పార్టీ మూడు ఇలాంటివి ఏవి లేవు. మరి ఏం జరుగుతుంది? ఎట్లా అని అంటే, ఇప్పుడు కాస్త వాళ్ళ బంకర్లలోనే మానసిక ఆనందం కోసం, మానసిక ప్రశాంతత కోసం ఆ బంకర్లలోనే పెళ్లి రోజులో లేకపోతే చిన్న చిన్న పబ్ లాగా ఏర్పాటు చేసుకోనో అలా ఉల్లాసాన్ని గడుపుతున్నారు. నిజంగా బంకర్లే ఇరానీల ప్రాణాలను కాపాడుతున్నారు. అందుకే బంకర్లు అనేవి ఇరాన్ దేశంలో చాలా కీలకమైనవి. బంకర్లు అనేవి ఇరాన్ దేశంలో ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ఆశ్రమాలు. ఆ బంకర్లు ఉండడం వల్లనే ఇరాన్ ప్రజలు ఇలా ప్రాణాలతో ఉండగలుగుతున్నారు. ఇది ఈరోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.